ఓ రకంగా భగవంతుడు ఆ గుగులు వాళ్ళ చేత చేయించాడు అన్నటువంటి తృప్తి పడతాం మనం. అది నేను ఎందుకు అడిగానంటే ఈయన విజయసాయి రెడ్డి గారు అన్నారు కాబట్టి ఒక కన్క్లూజన్ ఇద్దామనే ఉద్దేశం తప్ప మామూలు చిన్న వాళ్ళకి అయితే మనం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరేంటో నాకు తెలుసు, అలాగే ప్రజలందరికీ కూడా తెలుసు. రైట్, ఇక నెక్స్ట్ సార్, ఒక రకంగా క్రెడిట్ చోరీ అనే అంశం మీద మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా రీసర్వేకి సంబంధించి. ఓకే, నిన్న మొత్తం అంతా లెక్కలతో సహా చెప్పారు, అన్నీ చూపించారు, మ్యాప్లో చాలా సేపు సుదీర్ఘ ప్రసంగం. నాకు ఎందుకో ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చేశారా అని అనిపించింది. ఎలా చూడాలి దాన్ని? ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు అతను ఇంతకు ముందు ఏంటంటే, ఇప్పుడు నేనే అనేకసార్లు వీడియోస్ చేశాను, మన డిబేట్లో కూడా చేశాం. అంబానీ నేరుగా వచ్చాడు ఇంటికి, భోజనం చేశాడు, తర్వాత ఇక్కడ పెట్టుబడులు అనౌన్స్ చేశాడు. అదాని నేరుగా వచ్చాడు ఇంటికి, భోజనం చేశాడు. ఇదంతా అదే అప్పుడే నేను చెప్పాను, ఇదే తెలుగుదేశం అయ్యి ఉంటే ఒక 10-15 రోజుల ముందు నుండి ఓ పెద్ద ఇష్యూ రాబోతోంది, పెద్ద విప్లవం రాబోతుంది అన్నటువంటిది ముందు ప్రచారం చేస్తారు. ఆ తర్వాతన అంబానీనా అదానీనా లేకపోతే ఇంకోట అన్నటువంటిది ఒక డౌట్, ఒక ఆసక్తి రేకిచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాతన వాళ్ళు వస్తారు, వచ్చిన రోజున ఘన స్వాగతం, ఆ రూట్ అంతా బ్లాక్ చేసి ఇదిగో ఇది అనేది ప్రొజెక్ట్ చేసి, ఆ తర్వాత ఇదిగో ఇన్ని కోట్ల పెట్టుబడులు అని మాట్లాడతారు, లేదా అంబానీ వచ్చాడు ఇట్లాగా గ్రేటు అన్నటువంటి ప్రొజెక్ట్ చేస్తారు. అది ఎలాగ